హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏదైనా త్వరగా ఈజీగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ ఏముందబ్బా అని ఆలోచిస్తే నాకు టక్కున గుర్తొచ్చింది అటుకుల ఉప్మా అండి. ఇది ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. మరి ఈ ఉప్మాని ఎలా చేయాలో చూద్దామా? స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేయాలి. ఆ తర్వాత 4, 5 పచ్చిమిరపకాయలను కూడా వేయాలి. చిన్న అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసి వేయాలి. కరివేపాకు వేయాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా ముక్కను కూడా వేసుకొని తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు వాటర్ వేసిన తర్వాత కూడా వేయచ్చు, కానీ ముందుగా వేస్తే టమాటా అన్నీ బాగా మగ్గుతాయని. ఇక్కడ నేను ఫుల్గా కొలిసిన ఒక గ్లాస్ అటుకులు తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ అటుకులకి ఒక గ్లాస్ వాటర్ పడుతుందన్నమాట. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయండి. ఇప్పుడు మనం ఈ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ అటుకులు వేసి మంటలు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అటుకులు ఉప్మా రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.